చేనేత కార్మికులకు భరోసా కల్పించేలా కాటన్ దుస్తులను వినియోగించి వారికి అండగా నిలవాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆసమ్మ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవంతో సహా కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత దివంగత సామల సదాశివ మాస్టారు వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. స్థానిక కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తొలుత కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా సామల సదాశివ మాస్టర్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు చేనేత కార్మికులను శాల్వాతో సత్కరించారు. సామల సదాశివ మాస్టర్ అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు. సాహిత్య రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా జిల్లా కేంద్రంలో ఆయన పేరు మీద ఆడిటోరియం ఏర్పాటు చేయాలని కోరారు. సామల సదాశివ మాస్టారు వర్ధంతి జయంతి కార్యక్రమాలను అధికారికంగా జరపాలని ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ కూడా చేయూతనివ్వాలని చెప్పి మనందరం కూడా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా ప్రజలందరూ కూడా చేనేతలకు చేయూతనివ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కాటన్ వస్త్రాలు ధరించి చేనేత వస్త్రాలు ధరించి ఉపాధిని అభివృద్ధి చేసే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మరి ఈరోజు ఆదిలాబాద్లో మరి మన సాహిత్య అకాడమీ పురస్కారము సదాశివ మాస్టర్ గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన కుల బాంధవులందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు 13వ వర్ధంతి సందర్భంగా మరి సామల సదాశివ మాస్టర్ గారి వర్ధంతి మరి ఆయన ఆశయాల సాధన కోసం మరి పద్మశాలి కుల బాంధవులందరూ కూడా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మరి ఆయనని మరి ఎంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు సాహిత్య అకాడమీని పెంపొందించి మరి ఒక రాష్ట్ర స్థాయిలోనే ఒక తనదైన ముద్ర వేసుకున్న సదాశివ మాస్టర్ గారి పేరుని కూడా ఆడిటోరియంకు పెట్టాలని ఎన్నో